హాయ్ అండి, అందరికీ నమస్కారం. సమయం ఉదయం 5:30 విజయవాడ నగరం ఇంకా నిద్రలోనే ఉంది. కానీ కొన్ని ఇండ్లలో మాత్రం వాళ్ళ జీవితం అప్పుడే మొదలవుతుంది. అలాంటి ఒక చిన్న ఇంటిలో కిచెన్లో నుండి గిన్నెల శబ్దం వినిపిస్తుంది. ఆదిత్య, లేవరా, టైం అవుతుంది అని మెల్లిగా పిలిచింది సరోజ. పక్క గదిలో బెడ్ మీద పడుకున్న ఆదిత్య కళ్ళను నెమ్మదిగా తెరిచాడు. గడియారం వైపు చూసి మళ్ళీ కళ్ళను మూసుకొన్నాడు. ఇంకా 5 నిమిషాలు అమ్మా అన్నాడు. ఆ 5 నిమిషాలే నీ జీవితాన్ని 5 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తాయి అని నవ్వుతూ అంది సరోజ. ఆ మాట ఆదిత్యకు కొత్త కాదు. చిన్నప్పటి నుండి అదే మాట వింటూ పెరిగాడు. ఆదిత్య ఒక మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన యువకుడు. తండ్రి రామమూర్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి, అమ్మ సరోజిని గృహిణి. వాళ్ళ కుటుంబం ఒక మధ్యతరగతి కుటుంబం, కానీ వాళ్ళ ఆశలు మాత్రం పెద్దవే. ఎప్పటికైనా ఆ స్థాయికి చేరుకోవాలని తపన రామమూర్తి గారిలో ఉంది. నువ్వు మా భవిష్యత్కి పెద్ద భరోసా అని రామమూర్తి తరచూ చెప్పేవాడు ఆదిత్యకి. ఆ మాటల్లో ప్రేమ ఉంది, అలాగే కావలసినంత ఒత్తిడి కూడా ఉంది. కాలేజీ రోజుల్లో ఆదిత్య చాలా తెలివైన విద్యార్థి, కానీ అతనికి ఒక డ్రీమ్ ఉంది. అతను తన కోసం కాదు, తన కుటుంబం కోసం చదువుతున్నాడు. అతని ఫ్రెండ్స్ కళలో ట్రావెల్, ఫ్రీడమ్ అని చెప్తుంటే ఆదిత్య మాత్రం ఒక మంచి జాబ్, స్థిరమైన జీవితం, బాధ్యత అని అతను ఎప్పుడూ అనుకునేవాడు. ఇప్పుడు బాగా కష్టపడాలి, తర్వాత జీవితం అంతా ఎంజాయ్ చేయాలి అని అనుకునేవాడు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక హైదరాబాద్లో ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీలో మంచి శాలరీతో జాబ్ వచ్చింది. మొదటి శాలరీ చూసిన రోజు అతని కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. మొదటి జీతంతో అమ్మకు ఒక కొత్త చీర కొనిచ్చాడు, నాన్నకి ఒక వాచ్ కొన్నాడు. ఇది నా మొదటి సంపాదన అని చెప్పినప్పుడు రామమూర్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కడి నుండి ఆదిత్య జీవితం మారిపోయింది. ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు పని, వీకెండ్స్లో కూడా కాల్స్, మీటింగ్స్. మొదట్లో అది ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇది నా ఫ్యూచర్ కోసం అని అతను అనుకొని ఎంతో కష్టపడ్డాడు. కానీ కొన్ని నెలల తర్వాత ఆదిత్యలో ఏదో మారింది. అతను నవ్వుతున్నాడు, కానీ అది నిజమైన నవ్వు కాదు. అతను మాట్లాడుతున్నాడు, కానీ అవి హృదయం నుండి వచ్చే మాటలు కాదు. ఒకరోజు అతను ఆఫీస్లో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా గుండె బరువుగా అనిపించింది. ల్యాప్టాప్ మూసి కొంచెం సేపు అలా బయటికి వెళ్ళాడు. ఆఫీస్ బిల్డింగ్ బయట బెంచ్ మీద కూర్చొని తన చేతిని చూశాడు. ఆ చేతిలో ఏమి ఉంది? ఏమీ లేదు. కానీ అతనికి అనిపించింది తన జీవితం అంతా అరచేతిలో ఇసుకలా జారిపోయింది అని. అదే సమయంలో ఒక వృద్ధుడు అతని పక్కన కూర్చున్నాడు. ఏమయ్యా, చాలా ఆలోచిస్తున్నట్టు ఉన్నావు అన్నాడు. ఆదిత్య ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఏమీ లేదు తాత, జీవితం గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు. వృద్ధుడు మెల్లిగా నవ్వాడు. జీవితం గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు దాన్ని ఆస్వాదించడం మర్చిపోతాడు నాయనా. ఆ మాట ఆదిత్య మనసులో ఒక అలజడి కలిగింది. అంటే అన్నాడు. జీవితం అరిచేతిలో ఇసుక లాంటిది బాబు. నువ్వు దాన్ని గట్టిగా పట్టుకుంటే అది జారిపోతుంది. నువ్వు దాన్ని అర్థం చేసుకుంటే అది నీతో ఉంటుంది అన్నాడు ఆ వృద్ధుడు. ఆదిత్య ఒక్కసారిగా మౌనం అయ్యాడు. అతను ఇప్పటి వరకు చేసిందేంటి? జీవితాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడా, లేక జీవించడానికి ప్రయత్నించాడా? ఆ రాత్రి ఇంటికి వచ్చి బెడ్ మీద పడుకున్నాడు ఆదిత్య. ఫోన్ తీసుకొని తన బ్యాంక్ బ్యాలెన్స్ చూశాడు. నంబర్ పెరుగుతుంది, కానీ మనసులో భారం కూడా పెరుగుతుంది. సడన్గా అతనికి ఒక కాల్ వచ్చింది. హలో అమ్మా అన్నాడు. ఎలా ఉన్నావు బాబు అని అడిగింది సరోజ. బాగున్నానమ్మా అన్నాడు ఆదిత్య. నిజంగానే బాగున్నావా అన్న సరోజ మాటలకి, ఆ ప్రశ్నకి అతను వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. అమ్మా, నేను హ్యాపీగా ఉన్నానో లేదో తెలియడం లేదమ్మా అన్నాడు ఆదిత్య. అవతలి వైపు ఫోన్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది. తర్వాత సరోజ మెల్లిగా అంది, నువ్వు హ్యాపీగా జీవించలేకపోతే ఆ జీవితం నీది కాదు బాబు. ఆ మాట ఆదిత్య మనసులో ఒక నిర్ణయాన్ని పుట్టించింది. ఆ రాత్రి ఆదిత్య తన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. రిజైన్ లెటర్ టైప్ చేయడం ప్రారంభించాడు.
అతని చేతులు కొంచెం వణికాయి. కానీ ఈసారి అతను జీవితం పట్టుకోవడానికి కాదు, అర్థం చేసుకోవడానికి ఒక అడుగు వేస్తున్నాడు. రిజైన్ లెటర్ అనే టైటిల్ స్క్రీన్ మీద మెరుస్తుంది. కీబోర్డ్స్ మీద వేళ్ళు ఉన్నాయి. కానీ ప్రతి అక్షరం టైప్ చేయడానికి ముందు అతని మనసు వెనక్కి లాగుతుంది. ఇది సరైన నిర్ణయమా అని. ఇంతవరకు వచ్చి ఇప్పుడు వదిలేయాలా అని. అతని తండ్రి మాటలు గుర్తొచ్చాయి. స్థిరత్వం చాలా ముఖ్యం బాబు అన్న మాటలు గుర్తొచ్చాయి. ఇంతలో నీ సంతోషం కూడా అంతే ముఖ్యం అన్న తల్లి మాటలు కూడా గుర్తొచ్చాయి. ఆ రెండు మాటల మధ్య ఆదిత్య చిక్కుకుపోయాడు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దం తర్వాత అతను ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు మరియు టైప్ చేయడం ప్రారంభించాడు. డియర్ సార్, ఐ ఆమ్ సబ్మిట్ మై రిసిగ్నేషన్. ఎంటర్ బటన్ నొక్కిన క్షణం అతని గుండెల్లో ఒక భయం, కానీ అదే సమయంలో ఒక స్వేచ్ఛ. మరుసటి రోజు ఆఫీస్లో ఆ వార్త పాకిపోయింది. ఆదిత్య రిజైన్ చేశాడట. అంత మంచి జాబ్ వదులుకుంటాడా? అతనికి ఏమైనా పిచ్చా? అతనిలో ఏమైనా ప్రాబ్లం ఉందా? అందరి కళ్ళల్లో సందేహం, కొంతమందిలో అసూయ, ఇంకొంతమందిలో ఆశ్చర్యం. మేనేజర్ అతన్ని తన క్యాబిన్లోకి పిలిచాడు. ఆదిత్య, ఇదేమిటి? నీ ఫ్యూచర్ గురించి ఆలోచించవా? ఆదిత్య ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. సార్, ఇప్పటి వరకు నేను నా ఫ్యూచర్ కోసమే బతికాను. ఇప్పటి నుండి నా జీవితం కోసం బతకాలనుకుంటున్నాను. మేనేజర్ కొంచెం సైలెంట్ అయ్యాడు. ఆ సమాధానం విన్న తర్వాత అతను మరేం చెప్పలేకపోయాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం చెప్పడానికి ఆదిత్యకు కొంచెం భయం వేసింది. రాత్రి భోజనం సమయంలో, నాన్న, నేను జాబ్ వదిలేశాను అన్నాడు. ఆ మాట విన్న వెంటనే రామమూర్తి గారు సైలెంట్ అయ్యారు. సరోజ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఏమన్నావు అని గట్టిగా అడిగాడు తండ్రి. నాకు ఆ జీవితం నచ్చడం లేదు నాన్న, నేను హ్యాపీగా లేను అన్నాడు ఆదిత్య. కొన్ని క్షణాలు ఇంట్లో నిశ్శబ్దం. హ్యాపీగా లేవా అంటే? జీవితం అంతా ఏమీ హ్యాపీగా ఉండదు, మనం బాధ్యతల కోసం బ్రతకాలి అని రామమూర్తి గారి గళం కొంచెం కఠినంగా మారింది. ఆదిత్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను బాధ్యతల నుండి పారిపోవడం లేదు నాన్న, కానీ నా జీవితం మొత్తం ఒక బరువులా అనిపిస్తుంటే నేను ఎలా ముందుకు వెళ్ళాలి అన్నాడు ఆదిత్య. ఆ రాత్రి ఇద్దరు ఎక్కువ మాట్లాడలేదు. కానీ సరోజ మెల్లిగా ఆదిత్య దగ్గరకు వచ్చింది. నువ్వు తీసుకున్న నిర్ణయం అంత సులభం కాదు బాబు, కానీ నువ్వు నీ మనసు మాట విని తీసుకున్నావంటే అది తప్పు కాదు అంది సరోజ. రోజులు గడుస్తున్నాయి. మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. జాబ్ లేదు, రెగ్యులర్ ఇన్కమ్ లేదు, స్నేహితులు కొంచెం కొంచెం దూరమయ్యారు. నీకు సెన్స్ లేదు అని కొందరు చెప్పారు. చూద్దాం ఎంతకాలం నిలబడతావో అని మరికొందరు నవ్వారు. కానీ ఆదిత్య ఒక విషయం మాత్రం క్లియర్గా తెలుసుకున్నాడు. తన జీవితం ఇప్పుడు తన చేతుల్లో ఉంది. అతను తనకు ఇష్టమైన పనులు ఏమిటో ఆలోచించడం మొదలుపెట్టాడు. తనకి చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉంది. కథలు మరియు వ్యాసాలు రాయడం. భావాలు, కథలు, మనుషుల జీవితాలు. అతను చిన్న చిన్న ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఒక్కో పోస్ట్, ఒక్కో రీచ్ మెల్లిగా అతని వాక్యాలు మనసుల్ని తాకడం మొదలుపెట్టాయి. ఒకరోజు అతని దగ్గరకు ఒక మెసేజ్ వచ్చింది. నీ ఆర్టికల్ చదివి నేను నా జీవితాన్ని మార్చుకున్నాను, థ్యాంక్ యూ అని. ఆ ఒక్క మెసేజ్ ఆదిత్యకు ఒక కొత్త అర్థం ఇచ్చింది. కొన్ని నెలల తర్వాత అతను ఫుల్ టైం రైటర్గా మారాడు. వర్క్షాప్స్, సెమినార్స్, జీవితం ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశంపై మాట్లాడటం ప్రారంభించాడు. ఒకరోజు అతను ఒక కాలేజీలో స్పీచ్ ఇస్తున్నాడు. అందరి ముందు నిలబడి చెప్పాడు, మనందరం జీవితాన్ని గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నిస్తాం, కానీ అది అరచేతిలో ఇసుక లాంటిది. అతను తన చేతిని ఓపెన్ చేసి చూపించాడు. నువ్వు గట్టిగా పట్టుకుంటే అది చేజారిపోతుంది, కానీ నువ్వు అర్థం చేసుకుంటే అది కొంతకాలం నీతో ఉంటుంది. అక్కడ కూర్చున్న విద్యార్థుల్లో కళ్ళల్లో ఒక స్పష్టత కనిపించింది. స్పీచ్ తర్వాత ఆదిత్య స్టేజ్ నుండి దిగుతుంటే వెనకన ఒక పరిచితమైన వాయిస్ వినిపించింది. చాలా బాగా మాట్లాడావు బాబు అని. తిరిగి చూశాడు. రామమూర్తి గారు. అతను మరెవరో కాదు,
ఆదిత్య తండ్రి రామమూర్తి గారు. అతని కళ్ళల్లో గర్వం కనిపిస్తుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం అప్పట్లో నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చూస్తుంటే నువ్వు సరైనదే చేశావు అన్నాడు. ఆదిత్య కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. ఆ రోజు సాయంత్రం ఆదిత్య మరియు రామమూర్తి ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. అప్పుడు ఆదిత్య నెమ్మదిగా అన్నాడు, నాన్న, జీవితం పట్టుకోవడానికి కాదు, వదిలేయడానికి కాదు, అర్థం చేసుకోవడానికి. నేను నా జీవితాన్ని అర్థం చేసుకొని ముందుకు నడుస్తున్నాను అన్నాడు ఆదిత్య. నువ్వు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం అన్నట్టు రామమూర్తి ఆదిత్య వైపు చూసి తల ఊపి చిన్నగా నవ్వాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.